హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వార్తలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందన్నమాట. అభ్యంతరమైన భాషతో కొందరు నేతలను టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కాంగ్రెస్ నేతలను టార్గెట్ గా చేసుకుని పెడుతున్న వీడియోలను వైరల్ చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని సీరియస్ గా తీసుకుంది. అదే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే వాస్తవ పరిస్థితులకు భిన్నంగా అసత్య ప్రచారాలు చేస్తూ పలు అంశాలకు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అదే పనిగా వీడియోలు తీస్తున్నారని, వీటితో పాటు తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించడమే ధ్యేయంగా పెట్టుకొని నోటికొచ్చినట్లుగా కాంగ్రెస్ నాయకులను తిడుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ క్రమంలో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మరింత కఠినంగా వ్యవహరించేందుకు కూడా కాంగ్రెస్ సర్కార్ రెడీ అయిపోయిందట. అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై కూడా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందట. గత కొద్ది రోజులుగా హైడ్రాపై తీవ్ర స్థాయిలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఎక్కడ కూల్చివేతలు జరిగినా సరే వాటిని హైడ్రాకు అంటగడుతున్నారు. కొన్ని చోట్ల హైడ్రాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా అక్కడ కూలుస్తున్న రెవెన్యూ అధికారులను వదిలేసి వాటికి హైడ్రాకు ముడిపెడుతున్నారు. అయితే ఫలితంగా ఆక్రమణల తొలగింపు, మూసీ ప్రక్షాళన కార్యక్రమాలపై హైడ్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఈవెన్ నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరింత దిగజారి బాధితులు మాట్లాడిన దుర్భాషలను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా కూడా యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తూ వైరల్ చేసి ట్రెండింగ్ లో ఉండేలా చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మహిళా మంత్రులను కూడా టార్గెట్ గా పెట్టి ఘోరమైన విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారట. ఇక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై అదే పనిగా తిట్టడం, పైగా ఆ వీడియోలను ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా అలానే సోషల్ మీడియాలో పెడుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ సంబంధం లేని అంశాలకు రేవంత్ సర్కారును బదనాం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఇలాంటి పలు సంఘటనలను ఉదాహరిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్ ఛానల్ పేరుతో సమస్యలను చూపించడంలో తప్పులేదు, కానీ అదే పనిగా ఆ ప్రాంతానికే వెళ్లి సంబంధం లేని విషయాలను ప్రభుత్వాన్ని ఆపాదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని బాధితులతో ప్రభుత్వాన్ని బూతులు తిట్టిస్తున్నారని, మహిళా మంత్రులని చూడకుండా కూడా కొంతమందితో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. వీడియోలకు సంబంధించిన లింకును జతపరుస్తూ ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయగా పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మరికొంతమంది కోసం అయితే గాలిస్తున్నారు.